అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి సంతానం పట్ల తల్లిదండ్రుల బాధ్యతలకు గురించిన కొన్ని హదీసులు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం: మీ సంతానం 7 ఏళ్ల ప్రాయానికి రాగానే వారిని నమాజ్ చెయ్యమని ఆదేశించండి. వాళ్ళు 10 ఏళ్ల వయసుకి చేరుకోగానే నమాజ్ గురించి వారిని దండించండి. ఈ వయసుకి వచ్చిన తర్వాత వాళ్ళ పడకల్ని వేరు చేసి వేయండి. ఈ హదీసు ద్వారా తెలిసేది ఏమంటే, పిల్లలు 7 ఏళ్ల వయసుకు రాగానే వారికి నమాజు చేసే పద్ధతి నేర్పి నమాజు చేయడానికి తాకీదు చేయాలి. ఆ తరువాత 10 ఏళ్ల ప్రాయం రాగానే వారు నమాజ్ చెయ్యకపోతే వారికి నచ్చ చెప్పే ప్రయత్నించాలి. వినకపోతే అవసరమైతే కొట్టవచ్చు కూడా. వారు నమాజ్ చెయ్యకపోవటం మీ కోపానికి కారణమవుతుందని వారికి విశదం కావాలి. మరో ముఖ్య విషయం ఏమిటంటే, వారి పడకలు వేరు చేయాలి. ప్రతి ఒక్కరికి వేరు పడక ఉంచటం చాలా మంచిదే. అయితే 10 ఏళ్ల లోపున పిల్లలకు సౌకర్యం లేని చోట ఒకే పడక వేసినా లేక పడక దగ్గరగా వేసినా పర్వాలేదు. కానీ 10 ఏళ్ల తర్వాత పడక వేరుగా ఎడంగా వేయటం అవసరం. ప్రవక్త మహనీయులు సెలవిచ్చారు, మనిషి చనిపోయినప్పుడు అతని ఆచరణ అంతమైపోతుంది. అయితే 3 రకాల ఆచరణలు మటుకు అంతం కావు. వాటి పుణ్యఫలం మనిషి చనిపోయిన తరువాత కూడా అతనికి లభిస్తూనే ఉంటుంది. 1 సదకా జారియా, 2 ప్రజలకు ఉపయోగపడుతున్న జ్ఞానం, 3 అతని కోసం దువా చేసే ఉత్తమ సంతానం. ఆచరణ అంతమవటం అంటే అసలు జీవితం ఓ ఆచరణాత్మక వ్యవధి కనుక ఆ వ్యవధి ముగుస్తుందన్నమాట. దానిపై మనిషి కావాలనుకున్న ఆచరణ చేసే ఏ అవకాశమూ మిగలదు. అలాంటి పరిస్థితిలో అతను బ్రతికుండగా చేసిన 3 పనులు అతనికి పుణ్యఫలాన్ని ఇస్తాయి. సదకాయ జారియా అంటే చాలా కాలం వరకు ఉపయోగకరంగా ఉండే ధర్మకార్యం అన్నమాట. కాలువలు త్రవ్వించటం, బావులు త్రవ్వించటం, ప్రయాణికులకు సత్రాలు కట్టించటం, లేదా పాఠశాలలో పుస్తకాలు ధర్మం చేయటం ఇత్యాదివన్నీ ఈ కోవకు చెందినవే. ఎంతకాలం వరకైతే ప్రజలు ఈ ధర్మకార్యం ద్వారా ప్రయోజనం పొందుతూ ఉంటారో అంతవరకు అతనికి దాని పుణ్యఫలం లభిస్తూనే ఉంటుంది. అలాగే అతను ఎవరికైనా జ్ఞానబోధన చేసినా లేదా ధార్మిక గ్రంథాలు, ఉపయోగకరమైన గ్రంథాలు రాసిపెట్టినా వాటి పుణ్యఫలం కూడా అతనికి లభిస్తూ ఉంటుంది. అతనికి మరణానంతరం కూడా పుణ్యఫలం సంపాదించి పెట్టే 3వ ఆచరణ అతను తన సంతానానికి తొలి నుండే ఇచ్చిన సుశిక్షణ. అతని ప్రయత్నం వల్ల సంతానం దైవం పట్ల భయభక్తులు గలవారుగా, ధర్మ నిష్ఠాపరులుగా రూపొందినందుకు ఆ సంతానం ప్రపంచంలో బ్రతికి ఉన్నంతకాలం వారి మంచి పనులు చేస్తూ ఉన్నంతకాలం ఆ సత్కార్యాల పుణ్యఫలం వారి తండ్రికి లభిస్తూ ఉంటుంది. పైగా సంతానం సదాచార సంపన్నమైనది కనుక వారు తండ్రికై దైవాన్ని సదా ప్రార్థిస్తూ ఉంటారు కూడా. అబ్దుల్లా బిన్ అబ్బాస్ ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయులు ఇలా సెలవిచ్చారు, ఏ వ్యక్తి అయితే ఓ అనాథను తనతో పాటు భోజన పానీయాలు పెడతాడో అంటే పోషిస్తాడో నిస్సందేహంగా అతనికి అల్లాహ్ స్వర్గం విధిగా ప్రసాదిస్తాడు. అతను ఏదైనా క్షమార్హం కాని అపరాధం చేస్తే తప్ప. ఏ వ్యక్తి అయితే 3 కూతుళ్ళు లేదా 3 చెల్లెండ్లను పోషించి వారికి విద్యాబుద్ధులు చెప్పించి వారికి ఇతర అవసరం లేని స్థితి వచ్చే వరకు వారి పట్ల దయావైఖరిని అవలంబిస్తాడో అలాంటి వ్యక్తికే స్వర్గం విధిగా నిర్ణయించాడు అల్లాహ్. ఆ పైన ఓ వ్యక్తి 2 మాత్రమే ఉంటే అని అడిగాడు. దానికి ఆయన 2 అమ్మాయిల పోషణకు కూడా ఇదే ప్రతిఫలం అని సమాధానం పలికారు. జనులు ఒక్క అమ్మాయిని గురించి అడిగినా ఒక్క అమ్మాయి విషయంలోనూ ఆయన ఇదే శుభవార్తనిచ్చి ఉండేవారు అని ఇబ్ను అబ్బాస్ అన్నారు. అలాగే అల్లాహ్ ఏ వ్యక్తి నుండి 2 ఉత్తమ వస్తువులు వాపసు తీసుకుంటాడో ఆ వ్యక్తి కొరకు కూడా స్వర్గం విధి అవుతుంది. దైవ ప్రవక్త 2 ఉత్తమ వస్తువులేమిటి అని అడగ్గా ఆయన అతని 2 కళ్ళు అని బదులిచ్చారు. అనాథ బాలబాలికలను తమతో పాటు భోజన పానీయాలు పెట్టి పోషించటం పుణ్యప్రదమైన కార్యం అనడంలో సందేహమే లేదు. అలాగే ఒక వ్యక్తికి ఆడ సంతానమే అధికమైన పక్షంలో అతను వారి పట్ల దురుసుగా, అసహనంగా ప్రవర్తించరాదు. వారిని సంపూర్ణంగా సంరక్షించాలి, పోషించాలి. వారికి విద్యాబోధనలు, ధార్మిక సుశిక్షణ గడపాలి. వారికి అతని అవసరం కలగని పరిస్థితి వచ్చే వరకు అనంటే వారి పెళ్లిళ్లు జరిగే వరకు అని అర్థం. అంతవరకు వారి పట్ల ప్రేమానురాగాలతో, దయాశ్రద్ధయార్థతో మెలగాలి. వారి పెళ్లిళ్లు చేసి ఎలాంటి లోపం రానివ్వకుండా సంతోష
సంతోషంగా సాగనంపాలి. ఇలా చేసే వ్యక్తికి ప్రవక్త మహనీయులు స్వర్గం లభించే శుభవార్తనిచ్చారు. అలాగే తన పోషణలో చిన్న చెల్లెండ్రు ఉన్న సోదరుడు కూడా ఆ చెల్లెండ్రు తన ప్రాణానికి గుదిబండలుగా భావించి చీదరించుకోరాదు. వారి పోషణ శిక్షణకై అయ్యే ఖర్చులు నిండు హృదయంతో భరించాలి. దయార్థతతో ప్రేమానురాగాలతో పోషించి పెళ్లిళ్లు చేసి సంతోషంగా సాగనంపాలి. నేటి కట్న పిశాచ కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ హదీసుల మహత్తును గమనిస్తే కారుణ్యమూర్తి మహనీయ ముహమ్మద్ దూరదృష్టిని అనురాగమైన బోధనలను సరిగ్గా మనం అర్థం చేసుకోగలము.